సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. డిడ్తో కూడా ఒక కాన్వర్జేషన్ చూస్తే మనం డూ ఫామ్ ఫినిష్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. డూతో కాన్వర్జేషన్ మనం రాసాము, డస్తో కూడా కాన్వర్జేషన్ రాసాం. డస్తో కాన్వర్జేషన్ రాసిన తర్వాత డిడ్తో రాయకపోతే మరి డిడ్కి కోపం వస్తుంది కదా, అందుకని డిడ్తో కూడా కాన్వర్జేషన్ రాస్తాం, రైట్? కాకపోతే ఏంటంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. డిడ్ పాస్ట్ టెన్స్లో వస్తుంది. డూ డస్ మాత్రం ప్రజెంట్ టెన్స్లో వస్తాయి. డూ డస్ ప్రజెంట్ టెన్స్కి మాత్రం 2 words ఉన్నాయి. ఆ 2 wordsని ఇది ఒకటి మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ టెన్స్లో మాత్రం మనకు డూ డస్ 2 ఉన్నాయి. ఎందుకంటే 7 subjects ఒకే దాంతో యూజ్ చేయలేము. డూతో అన్ని యూజ్ చేయలేము, డస్తో అన్ని యూజ్ చేయలేము. డూతో 4 subjects యూజ్ చేయాలి, డస్తో 3 subjects యూజ్ చేయాలి. కానీ అన్నిటినీ కూడా అన్ని సబ్జెక్ట్స్ని డిడ్ ఒకటే మెయింటైన్ చేస్తుంది. దట్స్ వై ఓన్లీ డిడ్ వర్డ్ దేర్ అండ్ పాస్ట్ టెన్స్కి డిడ్ ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్ అంటాం, రైట్? రెగ్యులర్ యాక్టివిటీ అంటాం కదా, అంటే డూ డస్ మనకు రెగ్యులర్ యాక్టివిటీ అవుతుంది. అలాగే ఇదేమవుతుంది అంటే కంప్లీటెడ్ యాక్షన్. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నిటికీ కూడా మనం డిడ్ వాడతాం. ఇంకో విషయం ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఆల్రెడీ మనం చూసాం. వేర్ హ్యావ్ యూ సీన్ దట్ కంప్లీటెడ్ యాక్షన్స్? కంప్లీటెడ్ యాక్షన్స్ మీరు ఎక్కడ చూసారు అంటే హ్యావ్ ఫామ్లో చూసారు. ద ఫస్ట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ సీన్ దేర్ హ్యావ్ ఫామ్లో చూసారు కంప్లీటెడ్ యాక్షన్స్. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ యాక్షన్స్ అండ్ దీస్ యాక్షన్స్ ఏంటి అంటే అక్కడ మీరు పాస్ట్ ఇండికేటర్స్ రాయరు. పాస్ట్ ఇండికేటర్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏ పాస్ట్ ఇండికేటర్స్ లేకపోయినా పర్వాలేదు అనుకోండి. ఇప్పుడు ఎస్టర్డే మనం సెంటెన్సెస్ రాసినప్పుడు ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అని ఏదైనా రాయొచ్చు. ప్రీవియస్లీ ఇప్పుడు ఇక్కడ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్ లాస్ట్ నైట్? వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్ ఇన్ ద మార్నింగ్? వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్ ఎస్టర్డే? వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్ ఆన్ దట్ డే? ఆ రోజు నువ్వు కార్ని ఎక్కడ పార్క్ చేశావు అని చెప్పేసి. ఓకే, అలా వస్తుంది. సో పాస్ట్ ఇండికేటర్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు 4A సెంటెన్సెస్ ఉన్నాయి, 4B సెంటెన్సెస్ ఉన్నాయి. చూడండి, వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్? నీ కార్ని నువ్వు ఎక్కడ పార్క్ చేశావు అని. ఐ పార్క్డ్ అవుట్ సైడ్ ద గేట్. నేను బయట పార్క్ చేశాను, గేట్ బయట పార్క్ చేశాను అని. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్? అక్కడ వాచ్మెన్ ఉంటాడు, మరి నువ్వు ఇన్ఫార్మ్ చేసావా వాచ్మెన్కి అని అర్థం. నో ఐ డెంట్ ఇన్ఫార్మ్ ఎనీవన్. లేదు, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పాడు. అట్ వాట్ టైమ్ డిడ్ యూ కమ్? నువ్వు అసలు యాక్చువల్గా ఎప్పుడు వచ్చావు అని. ఏ టైంకి వచ్చావు? ఐ కేమ్ ఎట్ 9 AM. నేను 9 AMకి వచ్చాను. విత్ హోమ్ డిడ్ యూ కమ్? నువ్వు ఎవరితో వచ్చావు అని. నో ఐ డెంట్ కమ్ విత్ ఎనీవన్. లేదు, నేను ఎవరితోనూ రాలేదు అని. అంటే ఒక్కడినే వచ్చాను అని. ఇక్కడ అర్థం ఏంటి అంటే మనము ఏవైతే WH వర్డ్స్ ఉన్నాయో వెన్, వాట్ టైం అనేది యూజ్ చేయమన్నాం. కంప్లీటెడ్ యాక్షన్స్లో మనం యూజ్ చేయం, కానీ ఇక్కడ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైమ్ ఇండికేటర్స్ ఏవేవైతే ఉన్నాయో వీ కాంట్ యూజ్ వెన్ వీ రైట్ ద సెంటెన్సెస్ విత్ హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లో కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటాయి అక్కడ కూడా, కాకపోతే ఇండికేటర్స్ ఉండవు అనమాట అక్కడ. అందుకనే వెన్, వాట్ టైం రాదు. సరే, ఒకసారి సెంటెన్సెస్ని చెక్ చేద్దాం. వేర్ డిడ్ యూ పార్క్ అన్నాము. Where did you park? Did you park? Did you park? మనము did you park your car అంటే నువ్వు నీ కార్ని పార్క్ చేసావా అని వచ్చింది. అదే దానికి వేర్ని యాడ్ చేస్తే దాన్ని WH క్వశ్చన్ అంటాం. సో WH వర్డ్ ఈస్ దేర్, యూ కెన్ రైట్ WH క్వశ్చన్. I parked the car. I parked outside the gate. I parked the car outside the gate. The car అని కూడా రాయొచ్చు. I parked outside the gate. నాట్ ఉందా? నాట్ లేదు. అండ్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చిందా? లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్, రైట్? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తావా? సో దిస్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ యూ వచ్చింది, దెన్ ఇన్ఫార్మ్, V1. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్? This is HV question. I didn't inform anyone. Did not ochindi. Did not. If you use always, that becomes negative sentence. Did not ochindi, negative sentence. So you can write here negative sentence. Fine.
At what time did you come? At what time వచ్చింది కాబట్టి you can write WH question. Next one, I came at 9 a.m. I came at 9 a.m. No, not helping verb first, helping verb రాలేదు ఫస్ట్, అలాగే WH word లేదు. Then this is a positive sentence. With whom did you come? With whom వచ్చింది, then you can say this WH question. No, I didn't come with anyone. Did not వచ్చింది, this is called negative sentence. సో ఒకసారి ఇక్కడ అండర్లైన్ చేద్దాం మై డియర్. అండ్ ఐ కేమ్ అండ్ డిడ్ యూ కమ్, దెన్ ఐ డింట్ కమ్. ఓకే, ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఎక్కడైనా ఉందనుకోండి. పాజిటివ్ సెంటెన్స్ ఎక్కడైనా ఉంటే మీకు డిడ్ వచ్చిందా చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ ఉంది, నో డిడ్. అండ్ పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ ఉంది, నో డిడ్. ఇది ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూడండి. వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్? వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్? అలా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎలా వస్తుంది అంటే, వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్? ఐ పార్క్డ్ అవుట్ సైడ్ ద గేట్. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్? నో, ఐ డెంట్ ఇన్ఫార్మ్ ఎనీవన్. At what time did you come? I came at 9 a.m. With whom did you come? No, I didn't come with anyone. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాకపోయినా మనము నెగిటివ్తో చెప్పాం చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఎవరితో వచ్చావు అని. లేదు, నేను ఎవరితోనూ రాలేదు అని చెప్పేసి చెప్పడం. రేర్ కేస్ అలా కూడా ఉంటాయి అనుకోండి. బట్ ఎక్కువగా మీరు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఉందనుకోండి, ఇదిగోండి, దిస్ ఈస్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్ అన్నాం. మీరే పాజిటివ్ ఆన్సర్ చెప్పుకోవాలి, మీరే నెగిటివ్ ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగైతే ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. డిడ్ యూ ఇన్ఫార్మ్ ద వాచ్మెన్? నో, ఐ డెంట్ ఇన్ఫార్మ్ ఎనీవన్. ఒకవేళ ఇన్ఫార్మ్ చేసాం అనుకోండి, ఎస్ ఐ ఇన్ఫార్మ్డ్ ద వాచ్మెన్. ఐ ఇన్ఫార్మ్డ్ ద వాచ్మెన్. సబ్జెక్ట్ V2 రావాలి కదా, అలా. సో V2 అనేది పాజిటివ్లో వస్తుంది. నెగిటివ్లో వచ్చినప్పుడు మాత్రం డిడ్ నాట్ ప్లస్ V1 అనేది వస్తుంది. అదే డూ సెంటెన్స్ ఉందనుకోండి, V1 పాజిటివ్లో వస్తుంది, డోంట్ ప్లస్ V1 అనేది నెగిటివ్లో వస్తుంది. అలాగే VS సెంటెన్స్ ఉందనుకోండి, పాజిటివ్లో VS వస్తుంది, నెగిటివ్లో వచ్చేసరికి డజంట్ V1 వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, ఇట్ డజంట్ బికమ్ హార్డ్ ఫర్ యూ. ఇట్ విల్ నాట్ బికమ్ హార్డ్ ఫర్ యూ టు learn this language and to practice to speak this language. I hope you have understood so far. Thank you very much and have a nice time. Have a nice learning. All the best.